నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఖతర్నాక్గా ఉన్నాం. మీరందరూ కూడా బాగుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు బ్లాక్ వచ్చేసి ఈరోజు మన పొలం వేసి 22 రోజులు అవుతుంది. ఈరోజు మందు వెళ్దామని చెప్పి యూరియాను సిమ్మడి వెళ్దామని చెప్పి పొలం కడికి వచ్చాం. ఆల్రెడీ బత్తాలు తీసుకొచ్చాము. 3 ఎకరాలకు 3 యూరియా, ఎవరు సిమ్మట వచ్చేసి 3 5 కిలో ప్యాకెట్లు, అంటే 15 కిలోలు మొత్తం ఇప్పుడు మిక్స్ చేసి చల్లేస్తాం ఫ్రెండ్స్. మన పొలం వచ్చేసి మన బ్యాక్ కనబడుతుంది చూడు, అదే ఇక్కడ మన షైన్ బండి అని కదా, అది మనదే పొలం. అది ఇక్కడ మా డాడీ వెళ్ళిపోతుండు, కరెంట్ బంద్ చేసిరాను. ఇప్పుడు మనం మిక్స్ చేసి పొలంలో వెళ్తాం. నెక్స్ట్ అది చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మా నాన్న భర్త ఊరే భర్త అని చెప్తుండు. భర్త కింద పోసి 3 బస్తాలు పోయాలి. 3 బత్తలు పోసేసి గరుడ సిమ్మట దాన్ని కలిపేయాలి. ఇప్పుడు ఒక సంచి అయితే ఇప్పి పోసిండు. మళ్ళీ నెక్స్ట్ 2వ సంచి కూడా ఇప్పి వస్తున్నాడు. అందులో చూడండి ఒకసారి గడ్డలు వచ్చినాయి అంతా. ఫస్ట్ 2 సంచులు కలుపుదాం అన్నాడు డాడీ. 2 సంచుల యూరియా, 2 సంచుల గరుడ సిమ్మట దాన్ని పోసి కలిపేయాలా. గడ్డల వల్ల కొట్టాలి ఫస్ట్. అవి చూడండి ఎట్లుంటాయో గడ్డలు. గడ్డల వల్ల కొట్టకపోతే ఏంటంటే మనం మంజాలేటప్పుడు దాన్ని గిన్నెలు ఎత్తుకున్నప్పుడు మనం బరాబరి కలపరాదు అన్నాడు. గట్లా చల్లరాదు, మంచిగా గడ్డలు వస్తుంది. ఇవే గరుడ సిమ్మట ప్యాకెట్లు, అంటే మన పటేరా అంటారు అన్నట్టు. సిమ్మట అంటారు, పటేరా అంటారు, అంత అదే. ఇప్పుడు దాన్ని మనం చింపేసుకొని పోసేయాలి. ఇక నేనే ఫోన్ పట్టుకొని నేనే కూడలు పట్టుకొని చింపుతాను, ఎందుకంటే చింపడానికి ఎవరు లేరు కదా అక్కడ. అంటే డాడీ ఆ పిల్లల వల్ల కొడుతుంది కాబట్టి నేనే పోసేస్తున్నా. చూడండి ఎట్లా పోతున్నాను, పట్టుకొని పోయేస్తలేదు. ఎట్లా మొత్తం కూడా పడతలేదు, డాడీకి ఇచ్చేసిన. ఇంకో ప్యాకెట్ కూడా చింపుతున్నా, అది మీకు చూపెట్టలే. ఇప్పుడు ఆ ప్యాకెట్ కూడా అలా పోసేస్తా. చూడండి ఒకసారి అలా పోసి మిక్స్ చేయాలి. ఇక మొత్తం 2 సార్లు కలుపుకుంటే అయిపోతుంది. దాన్ని కలిపేసుకొని తట్టిలు ఎత్తేసుకొని చల్ల వేసుకోవడమే. ఇక కలుపుడైతే ప్రాసెస్, ఎందుకంటే మంచిగా మిక్స్ చేసుకుని చల్లితే యూరియాను మంచిగా కలుపుతుంది కదా. అది అయిపోయింది పోసుడు అయితే అయిపోయింది. ఇక డాడీ కలుపుతాడు, ఎందుకంటే నేను వీడియో ఇస్తున్నాను కాబట్టి డాడీ మంది కలుపుతాడు. మరి మనం ఏం చేద్దాం, మన కలుపుడు అంటే కలుపుతుంది, కానీ మనం వీడియో తీయబడుతుంది. అక్కడ ఉన్నది నేను, మా డాడీ మాత్రమే. ఇంకా మా అన్నయ్య రాలే. వెనక సిరస్తాడు చూడు, వెనక సిరస్తాడు అంటే ఇది కలిపే వరకు వస్తాడు. దానిలో ఏమన్నా ఉందా అని దులుపుతుండు మా నాన్న. కడకు వరసేయాలి అవి. ఇక కలుపుడైతే స్టార్ట్ చేసిండు నాన్న. మంచిగా కలపాలి. అట్లా ఏమన్నా పిల్లలు ఉంటే ఇప్పేసుకొని, మా అన్నయ్య కూడా వచ్చేసిండు బండి మీద. మంచిగా పిల్లలు ఏమన్నా ఉంటే ఇప్పేసుకుంటే మంచిగా కలిపేయాలా. కలిపేస్తే మంచిగా మిక్స్ అవుతుంది అన్నట్టు. అది ఒకసారి అటు కలిపిండు, మళ్ళీ ఒకసారి ఇటు కూడా కలుపుతాడు. ఇది పొడుగులో వచ్చింది వీడియో, ఏమనుకోకూడదు ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మందు ఎలా వస్తున్నాం, ఏ మందు వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపెడుతున్నాను. నెక్స్ట్ తట్టలు ఎత్తుకొని ఎత్తుకొని చల్లేసి, మా డాడీ ఆల్రెడీ కలిపేసి అయిపోయింది. తట్టలు ఎత్తుకొని కూడా పోతాడు. స్టార్ట్ చేసి ఏ పాయిలే దిగిగా ఒక సగం బత్తాడు భూమి అక్కడికి వెళ్ళి రావాలి. యూరియాను సిమెంట్ మిక్స్ చేసి ఎందుకు వెళ్తామంటే, సిమెంట్ పనిచేసే విధానం ఏంటంటే, మనకు ఎటువంటి అయినా పొలానికి పచ్చపూరు కానీ ఎర్రపూరు కానీ రోగాలు రాకుండా ఈ మందు సిమెంట్ను యూరియా మిక్స్ చేసి చల్లుతున్నాం ఫ్రెండ్స్. అది ఈ వీడియో. అది మన పొలం మంచిగా పచ్చగా రావాలంటే యూరియా చల్లాలి కంపల్సరీ. పురుగు రావద్దంటే సిమెంట్ చల్లాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.